హలో వ్యూవర్స్, videovilas.com వ్యూవర్స్ అందరికీ మళ్ళీ ఇంకొకసారి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మనం అలైన్స్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ అనే వాటి గురించి చూసాం. ఈ వీడియోలో షేప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలస్ట్రేటర్లో క్రియేట్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలి, వాటికి ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా ఉంది. అయితే ఇంతకుముందు వీడియోలో మీకు చూపించినప్పుడు నేను కేవలం ఒకే ఒక టూల్ మీద మాత్రమే వర్క్ చేస్తూ వచ్చాను, రెక్టాంగిల్ టూల్ మీద. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి టూల్స్ మొత్తం షేప్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్ నుంచి మొదలుపెట్టి ఎలిప్స్, పాలిగాన్, స్టార్, ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయి, వాటిలో ఉండేటువంటి వివిధ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం డీప్గా మనం స్టడీ చేసి వాటిని ఎట్లా క్రియేట్ చేయాలి, వాటితో చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే మీరు అనుకున్నటువంటి మీ మైండ్లో ఉన్నటువంటి ఏవైనా సరే ఎలా డిజైన్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి హెవీ ఎలిమెంట్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసిన దగ్గరికి మీకు ఒక ఐడియా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా ఈ షేప్స్లోకి వచ్చేటప్పటికి మనకి రెక్టాంగిల్ టూల్ అనేది ముఖ్యంగా మనకి ఇక్కడ కనపడుతుంటుంది. ఈ రెక్టాంగిల్ టూల్ ఇందాక చెప్పినట్టుగానే క్లిక్ చేసి డ్రాగ్ చేయడం ద్వారా రెక్టాంగిల్స్ వస్తాయి. మీకు షేప్ హింట్స్ మనకి బాటమ్ రైట్ కార్నర్లో వస్తూ ఉన్నాయి. విడ్త్ అండ్ హైట్ కనపడుతూనే ఉంది. అవి చూడొద్దు అనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, వ్యూ మెనూలోకి వెళ్ళి స్మార్ట్ గైడ్స్ ఆఫ్ చేసుకోవడం ద్వారా మనం ఆఫ్ చేయొచ్చు. లేదా కనపడుతుంటే మంచిదే, మనకి ఎంత సైజ్ కావాలనేది క్లియర్గా తెలిసిపోతుంటుంది. సో ఇట్లా డయాగ్నల్గా డ్రాగ్ చేయొచ్చు, వర్టికల్గా డ్రాగ్ చేయొచ్చు, లేదా హారిజాంటల్గా డ్రాగ్ చేయొచ్చు. కానీ ఒక్కసారి మౌస్ కనుక రిలీజ్ చేసామంటే దట్స్ ఆల్, ఫిక్స్ అయిపోయింది మనకి ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేయొచ్చు. అయితే ఇక్కడ వచ్చిన డౌట్ వస్తుంది మనకి, ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మార్చుకోవాలంటే చేయగలమా లేవా అనేది. ఎస్, చేయొచ్చు. కానీ దానికి వేరే ప్యాలెట్స్ కొన్ని టచ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ట్రాన్స్ఫార్మ్ ప్యాలెట్ అనేది, ఇది సపరేట్ వీడియోలో దీని గురించి మేము మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే దాన్ని నేనేం టచ్ చేయట్లేదు. సో ఈ విధంగా మనం రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. దాన్ని డిలీట్ చేస్తున్నాను. అలాగే షేప్స్లో రెండోది అయినటువంటి రౌండెడ్ రెక్టాంగిల్ని డ్రా చేయొచ్చు మనం. అలాగే ఇంకొక షేప్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి రెక్టాంగిల్ డ్రా చేస్తాం. అయితే రెక్టాంగిల్కి రౌండెడ్ రెక్టాంగిల్కి మధ్య డిఫరెన్స్ మీరు ఈజీగా కనిపెట్టచ్చు. జూమ్ టూల్ తీసుకొని కొంచెం జూమ్ చేస్తున్నాను. ఎస్, నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. చాలా క్లారిటీతో మీకు కనపడుతూ ఉంది. రెక్టాంగిల్ అంతా కూడా మనకి షార్ప్ ఎడ్జెస్, కార్నర్స్గా మనకు కనపడుతుంది. వేరే రౌండెడ్ రెక్టాంగిల్ అని పేరులోనే ఉంది, రౌండెడ్ రెక్టాంగిల్, కార్నర్స్ రౌండ్గా ఉంది. కొన్ని సమయాల్లో మనకి ఇది అవసరం అవుతుంది, కొన్ని సమయాల్లో ఇది అవసరం అవుతుంది. దేని అవసరాన్ని బట్టి దాన్ని యూజ్ చేస్తాం. మూడోది వచ్చేటికి మనకి ఎలిప్స్ టూల్ ఉంది. క్లిక్ డ్రాగ్ చేయడం ద్వారా ఎలిప్స్ డ్రా చేయొచ్చు. దాన్ని మనం జాగ్రత్తగా డ్రా చేయడం ద్వారా సర్కిల్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది మనం అవసరాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చి పాలిగాన్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో పాలిగాన్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంకొక షేప్ చూసినట్టయితే స్టార్ అనేటువంటిది కూడా మనకు ఉంది. ఇవి మాత్రమే మనం షేప్ టూల్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం 1 2 3 4 ఈ 5 టూల్స్ని మనం షేప్ టూల్స్ అంటాం. ఫ్లేర్ టూల్ అని ఒకటి ఉంటుంది, అది షేప్ కాదు. అవి కొన్ని లైటింగ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతాయి. కాబట్టి ప్రస్తుతానికి నేను దాన్ని టచ్ చేయట్లేదు. దాని మీద కావాలంటే ఒక సపరేట్ వీడియో మేము అప్లోడ్ చేస్తాం. దాని గురించి ఏం టెన్షన్ పడకండి. రెక్టాంగిల్ టూల్, రౌండెడ్ రెక్టాంగిల్, ఎలిప్స్, పాలిగాన్, స్టార్ మొత్తం క్రియేట్ చేసాం. అయితే ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను, నాకు రెక్టాంగిల్ కాకుండా స్క్వేర్ కావాలి అనుకుంటే ఎలా చేయాలి? నార్మల్గా క్లిక్ అండ్ డ్రాగ్ చేయడం ద్వారా రెక్టాంగిల్ వస్తుంటుంది. అంటే నాన్ ఈక్వల్ సైడ్స్తో మనకి ఈ విధంగా రావటం వల్ల మనకి యూనిఫామ్ మొత్తం కూడా అన్ని ఒకే రకంగా లేకపోవడం వల్ల మనకి రెక్టాంగిల్ అనేది తెలిసిపోతుంది. కానీ అన్ని సైడ్స్ ఒకే రకంగా ఉండాలన్నప్పుడు చాలా జాగ్రత్తగా క్లిక్ చేసి డ్రాగ్ చేయడం ద్వారా మనం దాన్ని తేవచ్చు. ఉదాహరణకి నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. 260 పాయింట్లు. ఇట్లా మీరు చేస్తూ వెళ్తే 2 రోజులు కూడా కరెక్ట్గా రాదు. అది చెప్పడం కోసం నేను ఇట్లా ప్రయత్నం చేశాను. ఇది కాకుండా కొన్ని ఆప్షన్స్ వాడటం ద్వారా స్క్వేర్ని మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అట్లా ముఖ్యంగా రెక్టాంగిల్ టూల్ తీసుకొని డ్రాగ్ చేస్తూ షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుంది. అంతే తప్ప కూర్చొని డ్రాగ్ చేస్తూ కనుకుంటే అది ఎప్పటికవుతుంది ఎవరికి తెలియదు. సో కాబట్టి ఇది ఒక షార్ట్ కట్. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం జాగ్రత్త గమనించినట్టయితే రెక్టాంగిల్ డ్రా చేసేటప్పుడు మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తున్నాడో ఆ క్లిక్ చేసిన పాయింట్ని అది ఒరిజిన్ పాయింట్ కింద తీసుకొని క్రియేట్ అవుతుంది కదా. అట్లా కాకుండా నాకు దీని సెంటర్ నుంచి నాకు రావాలి అన్నప్పుడు ఎక్కడైతే క్లిక్ చేస్తున్నానో ఆ క్లిక్ చేస్తున్న పాయింట్ సెంటర్ పాయింట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు చూడండి, ఆల్ట్ ఎప్పుడైతే పట్టుకుంటున్నానో మనకి బ్రాకెట్స్ అనేవి కనపడుతున్నాయి అక్కడ. సో దట్ ఇండికేట్స్, దేన్ని ఇండికేట్ చేస్తుందంటే సెంటర్ నుంచి ఇప్పుడు క్రియేట్ అవుతుందని ఇండికేట్ చేస్తుంది. క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. నేను షిఫ్ట్ పట్టుకోలేదు ప్రస్తుతానికి, ఓన్లీ ఆల్ట్ మాత్రమే పట్టుకున్నాను. ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ రెండు పట్టుకున్నాం అంటే స్క్వేర్ షేప్ ఫ్రమ్ సెంటర్ నుంచి వస్తుంది. ఇది పద్ధతి.
సో కాబట్టి ఏ షేప్ అయినా సరే పర్ఫెక్ట్ షేప్ మీరు క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు షిఫ్ట్ ఒకటి పట్టుకోవచ్చు, అలాగే సెంటర్ నుంచి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఆల్ట్ పట్టుకోవచ్చు. ఈ రెండింటిని కూడా మీరు మర్చిపోవద్దు. ఇవన్నిటికీ ఆల్మోస్ట్ రెక్టాంగిల్, రౌండ్ రెక్టాంగిల్, ఎలిప్స్ మూడింటి కూడా కామన్గా వర్క్ అవుతాయి. అలాగే ఒక్కొక్కసారి మనం రెక్టాంగిల్ కొన్ని యూనిట్స్ అంటే ఉదాహరణకి 3 inches by 3 inches అట్లా టైప్ చేయాల్సిన అవసరం వస్తుంది. నేను Ctrl+0 ప్రెస్ చేస్తూ ఫిట్ ఇన్ విండో అంటున్నాను. అట్లా నాకు 3 inches by 3 inches రెక్టాంగిల్ క్రియేట్ అవ్వాలి అంటే మనం క్లిక్ చేసి డ్రాగ్ చేయడం ద్వారా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు అక్కడ పాయింట్స్ అనేటువంటి యూనిట్స్ కనపడుతున్నాయి, ఇంచెస్లో లేదు. సో ఇక్కడ ఒక చిన్న విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను నేను. జనరల్గా మనం ఒక ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు, ఎప్పుడైనా మీరు ఫైల్ మెనూ న్యూలోకి వెళ్ళి ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఏ యూనిట్స్ కావాలనేది జనరల్గా మనం ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది జనరల్గా డిఫాల్ట్ మనకి పాయింట్స్ అనేది తీసుకుంటుంది. అట్లా కాకుండా మీరు ఇంచెస్లో ఇవ్వాలనుకుంటే ఇంచెస్ ఇవ్వచ్చు, అలాగే మిల్లీమీటర్, సెంటీమీటర్, ఏవైనా సరే మొబైల్ డివైజెస్ కానివ్వండి, ఆన్ స్క్రీన్ డిజైన్స్ ఏమైనా చేసేప్పుడు పిక్సెల్స్ ఇస్తుంటాం. రకరకాల అవసరాలకి రకరకాలుగా మనకు ఉంటుంది. ఇది జనరల్గా మనం వాడే వాటిలో మిల్లీమీటర్, సెంటీమీటర్ ఎక్కువగా చూస్తుంటాం. డిటిపి సెంటర్స్లో కానీ డిజైన్ హౌసెస్లో ఇంచెస్ కూడా వాడుతుంటారు. యునైటెడ్ స్టేట్స్లో అయితే ఇంచెస్ అనేది మెయిన్గా యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అదే స్టాండర్డ్ పారామీటర్ అవుతుంది. అయితే పైకాస్ అండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే, పాయింట్స్ అయితే ఎంతో కొంత మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినా, వర్డ్ ప్యాడ్ ఓపెన్ చేసినా, ఎంఎస్ వర్డ్ ఎక్కడికి వెళ్ళినా సరే టెక్స్ట్ మీరు చూసేది పాయింట్స్లోనే. వేరస్ పైకాస్ అనేది మీకు అంత రెగ్యులర్గా టచ్ అవ్వదు. నేను కూడా ఏం పైకాస్ రెగ్యులర్గా యూజ్ చేసేది ఏం లేదు, కాబట్టి తెలుసుకోవడంలో తప్పేం లేదు. కాబట్టి ఈ కన్వర్షన్స్ అనేవి కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. ఆ అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా నేనేం చేస్తున్నానంటే ఇంచెస్లో పెడుతున్నాను, పెట్టేసి విడ్త్ 1 inch, హైట్ 1 inchగా చేస్తున్నాను. వరకు అర్థం అవడం కోసం మాత్రమే ఇది చూపిస్తున్నాను. ఇంచెస్ నుంచి ఇప్పుడు ఒకసారి పాయింట్స్లోకి వెళ్దాం. ఎన్ని పాయింట్స్ వచ్చి 1 inch అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. 72 points equal to 1 inch. కాబట్టి ఇక్కడ ఏది కూడా మీరు పెద్ద గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని కూడా సాఫ్ట్వేర్. మీరు ఒక యూనిట్లో కనుక, ఒక మెజర్మెంట్ సిస్టంలో కనుక మీరు కంఫర్ట్గా ఉన్నట్టయితే మిగిలినవన్నీ సాఫ్ట్వేరే చూసుకుంటుంది. అంతకన్నా పెద్ద ఇష్యూ అయితే లేదు. తెలుసుకొని ఉంటే మంచిది, తెలుసుకోకపోయినా కూడా పెద్ద కొంప మునిగే పరిస్థితి ఏమీ లేదు. అయితే ఇంటర్వ్యూస్లో ఏంటంటే కొన్నిసార్లు ఇటువంటి క్వశ్చన్స్ అడగడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయిపోయి అవతల వాళ్ళు మనకి సబ్జెక్ట్ రాదనుకో ఇట్లాంటి ఇబ్బందులు పడుతుంటాం. కాబట్టి కొంచెం ముందుగా తర్ఫీద్ అయ్యి మంచిగా ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉంటాం అనేది అందరికీ మంచిదే. కాబట్టి గుర్తుపెట్టుకుంటే మంచిదే, నష్టం అయితే ఏం లేదు. సో ఈ విధంగా మనం రెక్టాంగిల్ టూల్ క్లిక్ చేయగానే నేను ఇంకా ఏమి మార్చలేదు కాబట్టి ఇంకా అది పాయింట్స్ని మాత్రమే చూపిస్తుంది. అట్లా పాయింట్స్ కాకుండా ఇంచెస్ చూడాలనుకున్నప్పుడు మనకి ఏంటంటే, మీకు ఇంచుల్లో కావాలనుకున్నప్పుడు ఎంత కావాలి. ఉదాహరణకి నాకు 3 inches కావాలి. 3 స్పేస్ ఇచ్చి IN అని టైప్ చేయండి. మీరు IN అని టైప్ చేస్తే ఇంచెస్ తీసుకుంటుంది, CM అని టైప్ చేస్తే సెంటీమీటర్స్, అలాగే MM అంటే మిల్లీమీటర్స్. అట్లా ఏ యూనిట్కి ఆ లెటరింగ్ ఇస్తే అది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇంటర్నల్గా అది వర్క్ అవుతుంది మాత్రం పాయింట్స్ మీద. ఎందుకంటే ముందు మనం క్రియేట్ చేసిన పాయింట్స్ని బేస్ చేసుకుని చేసాం. ఇప్పుడు చూడండి, నేను దీంట్లోకి వస్తున్నాను, రాగానే ఆటోమేటిక్గా అది మారిపోయింది, 216 పాయింట్లకు వెళ్ళిపోయింది. సో 72 పాయింట్స్, 72 పాయింట్స్ ఈక్వల్ టు 1 inch కాబట్టి నేను 3 inches ఇచ్చాను. 3 into 72 వేయండి, ఆ నెంబర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 3 ఇచ్చి స్పేస్ IN అని ఇచ్చేసాను. చూడండి ఇక్కడ కూడా 216. ఈ విధంగా ఏవైనా సరే మనం లోగోస్ కానీ, ఐకాన్స్ కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి డిజైన్ మెటీరియల్ తయారు చేసేటప్పుడు దానికి ఏదైనా ఒక పర్టికులర్గా ఒక సైజ్ అనేది కనుక ఉంటే ఆ సైజుని మనం ఈ విధంగా బాక్సెస్లో ఎంటర్ చేసి ఆ మెటీరియల్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇది రెక్టాంగిల్ టూల్లో మనకు ఉండేటువంటి. అయితే ఇంకొక అద్భుతమైనది ఏంటంటే, రెక్టాంగిల్ లానే ఉంటుంది కాకపోతే ఒక ఎడిషనల్ ఆప్షన్, అంటే ఎక్కువ ఆప్షన్ దీంట్లో మనకు కనపడుతుంది. మిగతావన్నీ కూడా సేమ్, దాంట్లో పెద్ద మార్పు ఏమి ఉండదు. సో రౌండెడ్ రెక్టాంగిల్లో షిఫ్ట్కి మామూలే, ఆల్ట్కి మామూలే, అలాగే క్లిక్ చేసి ఎంటర్ చేయటం మామూలే, అన్నీ మామూలే. కానీ ఒకే ఒక్క ఆప్షన్ దీంట్లో డిఫరెంట్గా ఉండేది ఏంటంటే కార్నర్ రేడియస్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ విడ్త్ అంతే, హైట్ అంతే, కాకపోతే కార్నర్ రేడియస్ అనేది ఒకటి ఉంది. నేనేం చేస్తున్నానంటే 60 points కార్నర్ రేడియస్ ఇస్తున్నాను, ఓకే అంటాను. ఓకే అనగానే ఆటోమేటిక్గా మనకి కార్నర్ రేడియస్తో రౌండెడ్ రెక్టాంగిల్ అనేది వచ్చేసింది. సో ఈ రౌండెడ్ రెక్టాంగిల్ అనేది మనకి రకరకాల ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకోవడంలో మంచి యూస్ఫుల్గా ఉంటుంది. సో దాన్ని మనం రాబోయే క్లాసుల్లో, వీడియో క్లాసెస్లో కొంచెం డీటెయిల్గా నేను కొన్ని ఎక్సర్సైజ్ గురించి సపరేట్ వీడియోస్ తయారు చేసినప్పుడు దాంట్లో దాన్ని ఎక్కడ యూజ్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. మీరు మీకు నచ్చిన లొకేషన్స్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక మూడోది వచ్చేటప్పటికి ఎలిప్స్ టూల్ ఉంది. సేమ్ రెక్టాంగిల్ లాగే మనం క్లిక్ చేసి డ్రాగ్ చేయడం ద్వారా మనకి ఎలిప్స్లో వస్తుంది.
మీరు ఎప్పుడైతే ఈ షేప్ చూడగానే మీకు అర్థమైపోతుంది. టయోటా లోగో ఈ విధంగా ఉంటుంది. అయితే మీకు చిన్న డౌట్ వస్తుంది, ఏం సార్ వైట్ కలర్ ఇక్కడ ఫిల్ అయిందని. తర్వాత చెప్తాను, కలర్ క్లాస్లో మనకు అర్థమవుతాయి. నేను ఓన్లీ షేప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఇట్లా సెలెక్ట్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే పర్ఫెక్ట్ అంటే ఒక పూర్తి సంపూర్ణమైన సర్కిల్ లాగా రావాలన్నప్పుడు మీకు తెలిసిందే షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయడం అనేది సహజంగా ఉంది. అలాగే సర్కిల్ సెంటర్ నుంచి రావాలంటే షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పట్టుకొని కూడా మనం చేయొచ్చు. మనకు నచ్చిన విధంగా ఈ విధంగా చేసుకోవచ్చు. సర్కిల్ కూడా సేమే, అన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నట్టుగానే